రాజధాని అమరావతి రైతులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. అమరావతి నిర్మాణ పునఃప్రారంభ నేపథ్యంలో ప్రధాని మోడీ ఏపీలో పర్యటించనున్నారు. రాజధానికి భూములు ఇచ్చిన 29 గ్రామాలకు సంబంధించిన కొంతమంది రైతులను ఈ పునఃప్రారంభ పనుల్లో భాగస్వాములను చేయాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా ఎంపిక చేసుకున్న కొంతమంది రైతులను తన నివాసానికి పిలిపించి ఆ సమావేశంలో చర్చలు జరిపారు. తమకున్న అనుమానాలని సీఎం చంద్రబాబు నివృత్తి చేశారన్నారు రాజధాని రైతులు. అమరావతి పునర్నిర్మాణంలో కార్యక్రమానికి వచ్చే అతిథులను తాము కూడా సాదరంగా ఆహ్వానిస్తామన్నారు. ఇన్నేళ్లు తాము పడ్డ కష్టానికి ఫలితం దొరికిందని ఆనందం వ్యక్తం చేస్తున్న అమరావతి రాజధాని రైతులతో మా ప్రతినిధి హరికిషన్ ఫేస్ టు ఫేస్. అమరావతి పునర్నిర్మాణాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత వైభవంగా నిర్వహించబోతోంది. మే 2వ తేదీన రెండవసారి ప్రధాని హోదాలో నరేంద్ర మోదీ అమరావతికి రానున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా చంద్రబాబు ప్రతి శాఖతో కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే నేపథ్యంలో రాజధాని కోసం పెద్ద ఎత్తున ఆందోళన మరియు ఉద్యమం చేసినటువంటి రైతులకు ప్రత్యేక ఆహ్వానం పంపారు. అలాగే ఆ రైతులతో కూడా ఈరోజు భేటీ అయ్యారు. మరి ఆ సమావేశంలో ఎటువంటి వివరాలు చర్చించారో మరి రైతులతోనే తెలుసుకునే ప్రయత్నం ఒకసారి చేద్దాం. అమరావతి రైతులు మనతో ఉన్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఎటువంటి డిస్కషన్ జరిగింది మీకు లోపల? జై అమరావతి. ఈరోజు కుటుంబ ప్రభుత్వం గెలిచాక రాజధాని రైతులని, మహిళల్ని రేపు మే 2వ తారీఖు మోదీ గారు 1,00,000 కోట్ల పెట్టుబడులకు శంకుస్థాపన చేయడానికి రాబోతున్నారండి. దాని గురించి మాట్లాడటానికి రైతులని, మహిళలందరినీ ఈరోజు రమ్మన్నారండి. అందరం వచ్చామండి. బాబు గారు ఈరోజు ఒకటే చెప్పారండి, వైసీపీ ప్రభుత్వంలో 5 సంవత్సరాలు ఎంతో ఇబ్బందులు పడ్డారు. భూములు ఇచ్చి, తాతల తండ్రుల లాంటి భూములు ఇచ్చి మీరు త్యాగాలు చేసి మళ్ళీ మీరే కాపాడుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం గెలిచింది. ఇప్పుడు మాత్రం అభివృద్ధి శరవేగంగా జరగబోతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా రేపు జరిగే శంకుస్థాపన మోదీ గారు రాబోతున్నారు. ఆ రోజు మీ భాగస్వామ్యం కూడా ఉండాలి. ఈ రైతులు, మహిళలందరూ ఇన్నాళ్ళు ఏ ఉత్సాహంతో అయితే మీరు ఏ రకంగా అయితే పనిచేసి అమరావతిని సాధించారో అదే ఉత్సాహంతో ఇప్పుడు కూడా మీరు ముందుండి మీ భాగస్వామ్యం కావాలి. మీరు అందరూ పనులు చేయాలి. ప్రతి ఒక్కరిని ఈ సభకు ఆహ్వానించాలి. ఈ వచ్చే సభ సక్సెస్ అవ్వాలి. అందుకని మీరు అందరూ రావాలని ప్రత్యేకంగా చెప్పారండి. ఎన్నో ఇబ్బందులు పడ్డాము, అది గడిచిపోయింది. ఇప్పుడు మాత్రం శరవేగంగా అభివృద్ధి జరగబోతుంది. 70% పూర్తయిన పనులన్నీ కూడా మొదలైనవి. ఇప్పుడు కొత్తగా పెట్టుబడులు మొదలుపెట్టి అన్ని కంపెనీలు రాబోతున్నాయి. కేంద్రం నుంచి కూడా నిధులు వస్తున్నాయి. ఈ అంతా అభివృద్ధి జరగాలి. అందరూ పాజిటివ్గా ఉండాలి. అందరూ పాజిటివ్ ఎనర్జీతో పనిచేస్తే ప్రతి ఒక్కళ్ళు కోరుకునేదే జరిగింది. కాబట్టి అందరూ దీనికి రెడీగా ఉండండి. అందరూ చేయాలి. ఇక నుంచి ఈ అభివృద్ధి ముందుకెళ్తుంది. ఈ అభివృద్ధి ఫలాలు, అమరావతి అభివృద్ధి ఫలాలు రాష్ట్ర ప్రజలందరికీ అందుతాయి. అంతా మంచి జరిగిద్దని ఇప్పుడు మోదీ గారు శంకుస్థాపనకు రాబోతున్న సందర్భాన్ని మేమందరం రైతులు, మహిళలు అందరం సంతోషిస్తున్నామండి. ఈరోజు మీరు చెప్పండి, ప్రధానంగా ముఖ్యమంత్రి, మంత్రివర్గ ఉపసంఘ నేతలతో పాటు అలాగే ముఖ్యమైనటువంటి ఉన్నతాధికారుల సమీక్ష సమావేశం నిర్వహించారు. కానీ వారి తర్వాత మిమ్మల్ని ఈరోజు సమీక్ష సమావేశం అయితే మీతో నిర్వహించారు. ప్రధానంగా ఎటువంటి అంశాలు ప్రస్తావనకు వచ్చాయి? ఏ విధంగా అమరావతి రాజధాని అభివృద్ధి జరగబోతా ఉంది, ఎందుకు మనం గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా పునర్నిర్మాణ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం, ఇది ఏ విధమైనటువంటి సంకేతాలను ఇవ్వబోతా ఉంది, అభివృద్ధి ఫలాలు ఏ విధంగా ఉండబోతా ఉన్నాయి అంటే ఏదైతే మనం కలలుగన్నటువంటి మీకు అమరావతి రాజధానిని ఏర్పరిచేటప్పుడు రైతులకు ఏదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలను నెరవేర్చేటువంటి క్రమంలో ప్రభుత్వం మారిపోవటం వల్ల మీరు అనేక ఇబ్బందులు గురవటం జరిగింది. ఆ ఇబ్బందులన్నీ ఒక గ్రహణంలాగా వీడిపోయినాయి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సహృదయంతో మనకి సహాయం చేయడానికి, ఈ రాష్ట్రానికి సహాయం చేయడానికి చాలా ముందుకు వచ్చింది. ప్రధానమంత్రి గారు ఈ అమరావతి రాజధానిని, ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ద్వారా వికసిత భారత్ను కూడా సాధించేటువంటి ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. కాబట్టి వారి దివ్యహస్తాలతో ఏదైతే ఈ తెలుగు జాతి పునర్నిర్మాణ కార్యక్రమం జరగబోతుందో అది అమరావతి ద్వారా అత్యంత వైభవపేతంగా జరుపుకోవాలి మనం. ఇది అందరిలో కూడా మీలో ఏదైతే భూములు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహం, అదేవిధంగా ఉద్యమం అయిపోయిన తర్వాత ఉద్యమ కాలంలో ఒక సంఘటిత భావం, ఆ సంఘటిత భావంతో ఏ విధంగా విజయం సాధించాము. ఈరోజు కూటమి ప్రభుత్వానికి 93% స్ట్రైక్ రేట్ రావడం జరిగింది అంటే ప్రజలందరూ ఎంత మద్దతు ఇచ్చారో దానిని ప్రజల యొక్క అభివృద్ధి కోసం వినియోగించకపోతా ఉన్నాం. దానికి సంపూర్ణమైనటువంటి సహకారం కేంద్ర ప్రభుత్వం ద్వారా గౌరవ మాన్యశ్రీ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా రాబోతా ఉంది. కాబట్టి వారి వచ్చే దానిని మీరందరూ కూడా ఆహ్వానించి మీరు బంధుమిత్ర సపరివారంగా ఈ యొక్క సమావేశానికి రావాలి. మీరు చెప్పండి, చివరిగా ఈరోజు కేవలం ఇంటికే పరిమితమైనటువంటి మీరు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం కోసం బయటికి వచ్చారు, ఆందోళన చేశారు. ఈరోజు ఒక పండగ వాతావరణం నెలకొంటోంది రాజధాని అమరావతి ప్రాంతంలో. ఎలా అనిపిస్తోంది, ఎలా స్వీకరిస్తున్నారు దీన్ని?
మాకు మళ్ళీ ఈరోజు ఆ రోజు 2015లో ఎలా అయితే రాజధాని శంకుస్థాపన ఆ రోజు జ్ఞాపకాలన్నీ మళ్ళీ ఈ రోజు గుర్తొస్తున్నాయండి. అలా ఉంది ఈ రోజు రాజధాని గ్రామాల్లో. ఈ రోజు ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ తిరిగి అమరావతి ఎక్స్టెన్షన్ లో భాగంగా మళ్ళీ తిరిగి పక్క మండలాల్లో ఉన్న కొన్ని గ్రామాల్లోంచి ల్యాండ్ పూలింగ్ ని తీసుకుంటున్నామని అనౌన్స్ చేయగానే అమరావతి రైతులు కొంతమందిలో కొన్ని సందేహాలు అనుమానాలు అనేవి సహజంగా వచ్చాయి. వాటన్నిటి గురించి ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈరోజు ముఖ్యమంత్రి గారు అమరావతి రైతుల్ని మహిళల్ని పిలిచి మాకున్న చిన్న చిన్న సందేహాలని ఆయన నివృత్తి చేయడం జరిగింది. చివరి ప్రశ్న చెప్పండి, మామూలుగా ఏదైతే వేదికకి సంబంధించి రైతులకు ప్రత్యేకంగా ఉంటుంది, దాంట్లో 30 మంది రైతులని వేదికపైకి ఆహ్వానిస్తామని ఒక ప్రచారం అయితే సాగుతుంది. దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ ఇచ్చారా? అంటే ఎంతమంది రైతులు పైకి వెళ్తారు, వారికి ఏమైనా సన్మాన కార్యక్రమం ఇట్లా ఉంటుందా? సో దానికి సంబంధించి ఏమైనా క్లారిటీ చెప్పారా? అమరావతి రైతుల్లో ఎలాంటి తారతమ్యాలు లేవండి. అందరం కలిసి ఒకే ఒక్క అమరావతిని నిలబెట్టుకోవాలి, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి అనే ఉద్దేశంతోనే 5 సంవత్సరాలు ఉద్యమం చేసాం. ఈ రోజు కూడా అమరావతి నిలబడుతుందనే ఉన్నాం. అమరావతి రైతుల్లో ఎలాంటి తారతమ్యాలు లేవు. ఒకరు పెద్ద ఒకరు చిన్న అని లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళు, ఆ అమరావతి గురించి అవగాహన ఉన్న వాళ్ళు ముందుండి నడిపించారు ఉద్యమాన్ని. మాలాంటి ఏ రోజు బయటికి రాని ఆడవాళ్లలో అవగాహన కల్పించి అలా అందరం కలిసి పోరాడుకున్నాం. మాలో అమరావతి మహిళల్లో కానీ రైతుల్లో కానీ ఎలాంటి అంతస్తులు కానీ భేదాలు ఎలాంటివి మా మధ్య లేవు. అందరం సమానమే. అందరం కూడా ఒకటే గ్యాలరీలో అమరావతి రైతులకి 3 గ్యాలరీలు ఇంకొక 3 ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు. అందరం అదే గ్యాలరీలో ఉంటాం తప్ప ఎవరో వేదికల మీదకి ఎవరికి సన్మానాలు అనేవి కేవలం ఊహాగానాలు మాత్రమే. అమరావతి రైతులంతా ఒక్కటే, అమరావతి రాజధాని ఒక్కటే. థ్యాంక్ యూ. సో మొత్తానికి మాత్రము ప్రధాని నరేంద్ర మోడీ పునర్నిర్మాణానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు స్థానికంగా ఉన్నటువంటి అమరావతి రాజధాని రైతుల సహకారం ముఖ్యమని, ప్రధానంగా ల్యాండ్ పూలింగ్ విషయంలో ఏ రకంగా సహాయ సహకారాలు అందించారో, మరోవైపు ఇటు ఆందోళనకు సంబంధించి అంటే అమరావతి రాజధాని కావాలని గత 5 సంవత్సరాల నుంచి ఏ రకమైనటువంటి ఆందోళన చేశారో, అప్పుడు ఏ రకంగా సంఘటితంగా ఉన్నారో, సో ఈ అమరావతికి సంబంధించినటువంటి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని కూడా అందరూ సంఘటితంగా ఉండి విజయవంతం చేయాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి కోరడం జరిగింది. మరోవైపు ఏదైతే అపోహలు ఉన్నాయో, అంటే ల్యాండ్ పూలింగ్ ద్వారా అదనంగా భూసేకరణ వస్తున్నటువంటి నేపథ్యంలో ముందుగా అమరావతికి ప్రియారిటీ ఇచ్చిన తర్వాతనే మిగిలింది పూర్తి చేస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడంతో రైతులందరూ కూడా సంతోషంగా ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నారు. కెమెరామెన్ హరీష్తో హరికిషన్, HM TV, అమరావతి.